రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం. రేవంత్ రెడ్డి ఒక లిల్లిపుట్ అంటారు కదా, నిజంగా లిల్లిపుట్ అని నిరూపించుకున్నారు. ముందు 6 గ్యారెంటీల పనిలో పడి ఆ 6 గ్యారెంటీ పనులు ఏదో చూసుకుంటే బాగుంటుందని కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని రమ్మని చెప్పండి. మా పాలన చేసిన గవర్నమెంట్లో ఏం చేశామని మేము కండ వేసుకొని వెళ్తాము. ఆ ఇద్దరు గవర్నమెంట్లో ఇద్దరు పార్టీల నుంచి ఏం పథకాలు ఏం తీసుకొచ్చారు, ఏం చేశారు అనేది పబ్లికే చెప్తారండి, మేం కాదు చెప్పాల్సింది. ఇక మీదట చెప్పారు కదా, కొడితే ఎట్లా కొట్టాలో గట్టిగా ఆ విధంగానే చూపిస్తాం. మేము కూడా ఖచ్చితంగా మాటల్లో కాదు చేసి చూపిస్తాం. బట్ ఇప్పుడు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. సో అవి చింపేశారు. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అది. సో దాని గురించి మీరు ఏం మాట్లాడారు? భయం. రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే భయం. ఆ భయానికి భయపడి ఫ్లెక్సీలు అనే రాత్రి నిద్రపోనట్టు అందుకే చింపేసి అది మాత్రమే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక లిల్లిపుట్ అంటారు కదా, నిజంగా లిల్లిపుట్ అని నిరూపించుకున్నారు. ఒక జెలసీ ఫెలో అంటే ఎంత కుళ్ళు అంటే ఎంత ఓర్వలేక బర్త్డే రోజు బ్యానర్లు చింపుతున్నారు. ఎవరైనా బర్త్డే ఉంటే విష్ చేస్తారు. విషయాల కేసీఆర్ సార్ ఫస్ట్ తెలంగాణ సీఎం అయినా, నువ్వు ప్రజెంట్ ఉన్న సీఎం, కనీసం నువ్వు ఒక ట్విట్టర్ ద్వారానో ఒక మెసేజ్ ద్వారానో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ సార్కి మెసేజ్ చేయాలి, విష్ చేయాలా. కనీసం ఆ ఇంకిత జ్ఞానం లేకుండా పెట్టుకున్న బ్యానర్లు చింపుతున్నాడు అంటే ఎంత ఖాళీ కూర్చొని పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఆయనకి ఇంకా ఇప్పుడు కూడా కళ్ళు తెచ్చుకొని మీరు ఇప్పుడు కూడా అపోజిషన్ పార్టీలు అనుకుంటున్నారు మిమ్మల్ని పొజిషన్లో సీఎం పొజిషన్లో కూర్చోబెట్టినారు. ముందు 6 గ్యారెంటీల పనిలో పడి ఆ 6 గ్యారెంటీ పనులు ఏదో చూసుకుంటే బాగుంటుందనే చెప్తా ఉన్నాను. మేడం, ఇప్పుడు బై ఎలక్షన్స్ ఒకవేళ వస్తే అంటే ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? అండ్ సుప్రీంకోర్టు తీర్పు కూడా ఏ విధంగా వస్తుంది అనుకుంటున్నారు? ఆ విషయం అంతా కూడా హైకమాండ్ పార్టీ నిర్ణయించుకుంటుంది. పార్టీ ఏ విధంగా చెప్పేస్తారో ఆ విధంగానే పార్టీ నిర్ణయాన్ని మేము ఏకీభవిస్తాం. మేడం, రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? వారు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో జనాల దగ్గరికి మీరు వెళ్దామంటే రండి, నేను కూడా వస్తాను. ఏం చెప్తారో అనేది మీరే చూద్దరు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని రమ్మని చెప్పండి. మా పాలన చేసిన గవర్నమెంట్లో ఏం చేశామని మేము కండ వేసుకొని వెళ్తాము. ఆ ఇద్దరు గవర్నమెంట్లో ఇద్దరు పార్టీల నుంచి ఏం పథకాలు ఏం తీసుకొచ్చారు, ఏం చేశారు అనేది పబ్లికే చెప్తారండి, మేం కాదు చెప్పాల్సింది. మేడం, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నెరవేరుస్తూ వస్తున్నాము. ఎక్కడ నెరవేర్చారండి? రైతు భరోసా లేవండి, మహాలక్ష్మి ఏదండి 2500 అకౌంట్లో ఏ వేయలేదు. తర్వాత యూత్ అమ్మాయిలకి స్కూటీస్ ఇస్తా అన్నారు స్టూడెంట్స్కి, అవి ఎక్కడ పోయాయండి? అన్నీ పోనీ. ఇందిరమ్మ ఇంట్లో ఒక విషయం చెప్తాను. ఇందిరమ్మ ఇల్లది ఫస్ట్ సర్వే అయిపోయింది. ఫస్ట్ సర్వే అయిపోయినా కొంతమంది ఫొటోస్ వచ్చాయి, కొంతమంది ఫొటోస్ తీసుకోలేదు. సర్వే అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ సర్వే అయిపోయింది కదా, ఇంట్లో ఎప్పుడు ఇస్తారని వచ్చాడితే మళ్ళీ సెకండ్ సర్వే చెప్తున్నారు. ఈ సర్వేలు చేసుకుంటూ పోతే ఆయన ఇంట్లో ఎప్పుడు ఇస్తాడు? ఇంకో విషయం కూడా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చేవి ఎవరో కాదు, మా కేసీఆర్ సార్ ఇచ్చిన ఇండ్లకే మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళని పెయింటింగ్ కొట్టి దాన్ని రెనోవేట్ చేసి ఇచ్చేవే ఆయన ఇస్తాడు. ఆయన సొంతంగా ఏదో స్థలాలు వెతికి కట్టించేంత స్తోమత కాదు. ముందు పెన్షన్లు ఏమని చెప్పండి, ఇండ్లు ఇచ్చే ముచ్చట తర్వాత చూద్దాం. కేసీఆర్ గారిని ఎప్పుడు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లో తొందరలోనే మళ్ళీ ప్రజా పోరాటాలు స్టార్ట్. లైన్ ఇస్ బ్యాక్. తొందరలోనే, అతి తొందరలోనే వస్తారు. 19th కూడా మరి భవన్లో సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక మీదట చెప్పారు కదా, కొడితే ఎట్లా కొట్టాలో గట్టిగా ఆ విధంగానే చూపిస్తాం. మేము కూడా ఖచ్చితంగా మాటల్లో కాదు చేసి చూపిస్తాం. నెక్స్ట్ మీ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? కార్యాచరణ అనేది ఒకటి, పార్టీ మరి 19th రోజు సభ నిర్వహిస్తోంది. మరి సార్ ఎలా ఏ విధంగా నిర్వహించడానికి మాకు షెడ్యూల్ చెప్తారో అదేవిధంగా మేము ప్రజలకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కులగణన గురించి మీ అభిప్రాయం? కులగణన సర్వే కోసం అదే కాలం గడుపుతా ఉన్నారు కదా. కులగణన సర్వే కోసం ఫస్ట్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ బీసీ విషయంలో తీసుకొస్తా ఉన్నారు. మళ్ళీ ఇది తీసుకెళ్లి సెంట్రల్లో పెడతామని చెప్తున్నారు. కాలయాపన చేయడమే రేవంత్ రెడ్డి గారు పని ఎట్లా టైంపాస్ చేయాలా, ఎట్లా కాలం గడప ఆల్మోస్ట్ చూసి సంవత్సరం అయింది. 6 గ్యారెంటీలు ఫెయిల్యూర్ విషయం అది. యావత్ రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తా, కల్వకుంట్ల గారి కుటుంబం మీద అన్నారు కదా, ముందు వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొండలరెడ్డి కానీ తిరుపతి రెడ్డి కానీ వాళ్ళ ఇంట్లో పొద్దులేసి 200 మంది సెటిలర్స్ ఉన్నారు, సెటిల్మెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. ఆ దందాలోనే కానీ మిగతా మినిస్టర్లు వాళ్ళ ప్రోటోకాల్ ఏంటో ఏందో తెలియదు. ఆయన దావోస్ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు కనీసం క్యాబినెట్ మినిస్టర్లు కూడా వెళ్ళి వెల్కమ్ చెప్పలేదు కదండి. ఏం తీసుకొచ్చారు దావోస్ నుంచి? మరి ఎంత ఫండ్ తీసుకొచ్చారు? ఎక్కడ డెవలప్ చేస్తున్నారు? మరి ఏమైంది? ఏం డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు? అవి చూడమని చెప్పండి. ఉట్టి ట్రిప్లోకి పోయి అటో పోయి సెంట్రల్ దగ్గర పోయి రాహుల్ గాంధీ దగ్గర పోయి కూర్చోవడం కాదు. ఇక్కడ ఉన్న స్టేట్లో పరిపాలన చెయ్యండి. మీరు ఒక సీట్లో కూర్చున్నప్పుడు అది చూసుకొని ప్రజలకి చేస్తే బాగుంటుంది. వాళ్ళు మేలు కోరండి. ముఖ్యంగా రైతు భరోసా, రైతుల మీద మీరు కొంచెం ఆలోచించి వాళ్ళకి కావాల్సిన స్కీమ్ ఏదుందో చెయ్యండి. లేదంటారా
ఆ రైతు భరోసా అయ్యేంత వరకు మేమే కదా, హరీష్ రావు అనే మామూలుగా బుద్ధి చెప్పలేదు. ఇక మీదట యావత్ తెలంగాణ ప్రజలు రైతులే బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వచ్చేది ఎండాకాలం, ఇక మీదట మీరే చెప్తారా కరెంటు కోతలు ఎంతో, నీళ్ళ బాధ ఎంత ఉందో. ఇప్పటికే నీళ్లు సరిగ్గా రావట్లేవు. ఈ ఏప్రిల్ మేకి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందనే చెప్పలేము. ఇంకా పబ్లిక్ ఇంకా తెలుసుకుంటా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ పెడితే మేము అప్పుడు సార్ని గెలిపించుకుంటామన్న ఆలోచనలో ఉన్నారు. థ్యాంక్ యూ.